భూపతిస్ పర్పుల్ ఫ్రాగ్, దీన్ని జ్యువెల్ ఆఫ్ గోండ్వానా అంటారు. లివింగ్ ఫాజిల్ అని కూడా అంటారు. దీని వయసు అంటే ఈ స్పీషీస్ ఎప్పటి నుంచి భూమి మీద బతుకుందో తెలుసా? అంటే దాదాపు ఈ స్పీషీస్ అనేది 80 మిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి భూమి మీద ఉంది. డైనోసార్స్ టైం నుంచే ఉందంట. ఈ స్పీషీస్, ఈ ఫ్రాగ్ స్పీషీస్ ప్రత్యేకత ఏంటంటే ఇది భూమి లోపల ఉంటుంది. ఓన్లీ మేటింగ్ టైంలోనే, రైనీ సీజన్లో మేటింగ్ టైంలో బయటకు వస్తుంటుంది. ఎక్కువగా వెస్ట్రన్ ఘాట్స్లో ఈ స్పీషీస్ చూస్తుంటాం అనమాట. యాక్చువల్లీ డాక్టర్ సుబ్రహ్మణ్యం భూపతి గారు అని చెప్పి హెర్పటాలజిస్ట్, ఈయన దీనిపైన చాలా రీసెర్చ్ చేస్తూ 2014లో మరణించారంట. దాంతో ఈ పర్పుల్ ఫ్రాగ్కి భూపతి పర్పుల్ ఫ్రాగ్ అని చెప్పి పేరు పెట్టారు. 2017లో CCMB, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు, ముఖ్యంగా దానిలోని సైంటిస్టులు ఈ పర్పుల్ ఫ్రాగ్ యొక్క ఫీచర్స్ని బయట చెప్పారనమాట. దీని యొక్క జెనెటిక్ బార్ కోడింగ్, ఎకోస్టిక్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేశారనమాట. యాక్చువల్లీ ఇది ఎప్పుడు కూడా అండర్ గ్రౌండ్లో ఉంటుంది, సబ్ టెరేనియన్ అనమాట. హెవీ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు అలాంటప్పుడు వచ్చి మేటింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. ఈ భూపతి పర్పుల్ ఫ్రాగ్ అనేది ఓన్లీ బ్రీడింగ్ చేయడానికి మాత్రమే హెవీ రెయిన్ఫాల్ సీజన్లో భూమి మీదకి వస్తుంటుంది అనమాట. కాబట్టి దీన్ని కనిపెట్టడం, దీని ఎకోస్టిక్స్ అంటే ఇది ఎక్కడ ఎలా చేస్తుంది అనేది డిటెక్ట్ చేయడం చాలా కష్టం. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఇది అండర్ గ్రౌండ్లో చేస్తుంది కాబట్టి దీన్ని కౌంట్ చేయడం, దీన్ని లెక్కించడం కష్టం. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉందన్నమాట. ముఖ్యంగా రెయిన్ఫాల్ సీజన్లోనే రీప్రొడక్షన్ బయటకు రావడం వల్ల దీన్ని పట్టుకోవడం, దీన్ని సేవ్ చేయడం కూడా చాలా కష్టం.